విమర్శలకు తోడుగా మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడేస్తుంటారు. కడియం శ్రీహరి అంటే ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయిండు అనుకోండి కానీ మొదలుపెట్టింది ఆయన్నే. ఈ ప్రభుత్వం పడిపోద్ది 3 నెలల్లో, 6 నెలల్లో అని. ఆ తర్వాత నిన్నగాక మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దాన్ని మీరు కూడా సమర్థించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలో ఏ తప్పు లేదు. ఏమన్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి? మేము తిరుగుతున్నప్పుడు కలిసే ప్రజలు ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలి ఇంకా? ప్రజలు అనలేదు. పారిశ్రామికవేత్తలు, వాళ్ళు ప్రజలు రియల్టర్లు కాదా? అదే కాదా? అన్నాడు. వాళ్ళు ప్రజల్లో ఒకరు కాదా? ప్రజల్లో భాగమే. మరి కదా, ఆఫ్‌కోర్స్. ప్రజల్లో చాలా మంది అడుగుతున్నారు మేము కలిసేటప్పుడు, ఈ దరిద్రం ఎన్ని రోజులు మోయాలి? ఏంది నాన్సెన్స్? ఈ దరిద్రపు పాలిటిక్స్ ఏంది? రేవంత్ రెడ్డి వసూళ్ళు ఏంది? అవినీతి ఏంది? అరాచకం ఏంది? ఏమైనా దబ్బనేమైనా ఛాన్స్ ఉంటే కూలగొట్టరాదా అని అడిగిన వాళ్ళు. ఇది అడుగుతున్నారు మమ్మల్ని. నేను చెప్తున్నా కదా, అవును, ఎస్, కానీ మేము చేస్తామనలేదే. మీరేం చేస్తారు మరి? చెప్తున్నా కదా, 5 ఏళ్ళు ఎదురు చూస్తాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి. ప్రజలకు ఎందుకు తెలిసి రావాలంటే, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఇంకా తెలియలేదంటారా తెలుస్తున్నది, ఇప్పటికి? తెలిసింది. కానీ మన దేశంలో రీకాల్ వ్యవస్థ లేదు కదా. ఓకే. పాపం అంబేద్కర్ గారు ఎంత మంచోడంటే, ఇట్లాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రులు అవుతారు, అడ్డగోలు హామీలు ఇస్తారు, గద్దెనెక్కుతారు, తర్వాత మర్చిపోతారు, తర్వాత ప్రజలకు టోపీ పెడతారు అనుకోలే పాపం ఆయన. అందుకే రీకాల్ వ్యవస్థ పెడితే రేవంత్ రెడ్డి నీ పాటికి చిత్తుగా ఓడించి ఆయన ఇంటికి పంపుతారు. కానీ కాకపోతే మీరు కూల్చేస్తారని భయం మాత్రం కాంగ్రెస్‌కు ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. అందుకే 10 మందిని తీసుకుందామని కూడా చెప్తున్నారు కదా. బ్రదర్, నేను తీసుకున్నామని ఎక్కడ చెప్తలేరు కదా. వాడు ఏ పార్టీలో ఉన్నాడో వాళ్ళకే తెలియదు. అది దేవుడి కండువా అంటున్నారు. ఆ 10 మంది ఏ పార్టీలు ఉన్నారో ఇలా దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే దేవుడి కండు అంటారు కదా మీరు. మరి దేవుడి పార్టీలు ఏరినరా, ఏ పార్టీలో కూడా ఇచ్చారు బీఆర్ఎస్‌లోనే ఉన్నా అని. అదే దేవుడి పార్టీలు ఏరినరా, ఏ పార్టీలు ఏరినరో వాళ్ళకి తెలియదు. పాపం కాంగ్రెస్ వాళ్ళకి కూడా. అంటే ఎంత దారుణం అంటే ఇలా పరిస్థితి. పాపం 10 మందిని గుంజుకపోయాను, గొర్రెలను తీసుకుపోయినట్టు. ఏ పార్టీలు ఉన్నారో ఒక్కడన్నా చెప్తారా బయటకు వచ్చి? 10 మందిలా ఒక్కడికి సిగ్గు, ఇజ్జత్, మానం ఉందా ఆ 10 మందిలా ఒక్కలకన్నా? అరే గింత లేఖి అంటున్నారు కదా. మళ్ళీ అఫిడవిట్ ఇచ్చారు, టీఆర్ఎస్‌లోనే ఉన్నా. వ్యక్తిగతంగా నేను ఎవరిని అంటలేను బ్రదర్. ఆ 10 మందిని నేను అడుగుతున్నా, ప్రతిపక్షంలో ఓంగని గింత తొందరగా వదిలేసుకుంటారా? సిగ్గు, 10 మందిని మళ్ళీ క్షమించండి అని వస్తే తీసుకోరా బీఆర్ఎస్‌లో? అసలు సమస్యనే 10 మందిని దగ్గరికి రాని సమస్యనే లేదు. మా కార్యకర్తలు, నాయకులు ఎవరెవరైతే ఆ 10 స్థానాల్లో కొట్లాడుతున్నారో, తమ పేగుల దగ్గర కొట్లాడుతున్నారో వాళ్ళకు అవమానం చేసినట్టయితే ఎట్టి పరిస్థితులు అట్లాంటివి జరగవు. కానీ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా మీకు, వాళ్ళని ప్రజలే బొంద పెడతారు. మేమేం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే బొంద పెడతారు, ప్రజలే చూసుకుంటారు. అంటే గతంలో మీరు ఉప ఎన్నికలు వస్తాయి బ్రదర్, తొందర పడకండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎగిరిండు కదా, ఉప ఎన్నికలు రావు, ఏం రావు అని. తెల్లారు పడ్డాయిగా సుప్రీంకోర్టుకి వెళ్ళి. అందుకే విఘ్నత కోల్పోయి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది, ధర్మం బతికే ఉంది. వరుసగా 3 ఎంత అవమానాలండి, సిగ్గుచేటు ముఖ్యమంత్రికి. సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది, యు ఆర్ మేకింగ్ అ మాకరీ ఆఫ్ షెడ్యూల్ 10. స్పీకర్ గారిని అభిశంసించింది. మరి వాళ్ళకు ఉందా ఇంగితం? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. అట్లాగే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అంటున్నది కంచి గచ్చిబౌలి భూముల్లో. నిన్న ఎన్హెచ్ఆర్సీ లగచర్లలో అక్కడ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయని చెప్పింది. అసలు రేవంత్ రెడ్డి నిజంగా ఒక ఆత్మాభిమానం ఉన్న మనిషి అయితే గిన్ని తిట్లు తిన్నాక ఉంటారండి ఆ పదవులు ఎవరన్నా? ఇక ఆయన రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. అంటే కేటీఆర్ గారు, మీరు దీన్ని ఏదైతే పార్టీ ఫిరాయింపుల మీద, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్గా మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు మిగిలిన నాయకులందరికంటే కూడా. అసలు ఆ అర్హత బీఆర్ఎస్ నేతలకు ఉందా, మీకుందా అని ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి దాదాపు 37 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు మీరు అధికారంలో ఉన్న టైంలో. సరే, దాన్ని ఎల్పీ విలీనం అంటారా, ఇంకేమంటారు పక్కన పెడతారు. పక్కన పెట్టడానికి నేను ఎందుకంటున్నా, జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్. అక్కడ మీకు బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒక్క నిమిషం మీరు పక్కన పెడదామని నీకు లేదు. రాజ్యాంగాన్ని నువ్వు పక్కన పెట్టడానికి కళ్యాణ్కో కేటీఆర్కో అర్హత లేదు. అది రాజ్యాంగబద్ధంగా విలీనానికి అర్హత ఉంది. రాజ్యాంగంలో రాసినారు 3/200 మంది పోతే దాన్ని విలీనం అంటారు. అవును, రాజ్యాంగం చెప్తుంది కదా. రైట్, నువ్వెవరు నేనెవరు కాదని చెప్పడానికి. అంటే ఒకేసారి చేయలే కదా మీరు అనేది. వచ్చారు రాజ్యాంగంలో 3/200 మంది కలిసి ఇప్పుడు మా పార్టీలో కూడా 39 ఉన్నారు కదా, 26 మంది పోయి విలీనం అయితే క్వశ్చన్ చేయడానికి నాకు కూడా అధికారం లేదు తమ్ముడు. వాస్తవం ఏంది? మేము చేసినప్పుడు జరిగింది విలీనం. అది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నాకు మీకు అనవసరం. అది రాజ్యాంగబద్ధమా కాదా, చట్టబద్ధమా కాదా అనేది పాయింట్. ఇక ఇప్పుడు మరి నేను ఇంకోటి అడుగుతున్నా కళ్యాణ్, నేను రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వస్తారు, తుక్కుగూడలో మీటింగ్ పెడతారు. ఏమని పెడతారు? షెడ్యూల్ 10 యాంటీ డిఫెక్షన్ లాని మేము చట్టం చేస్తాం, ఎవరన్నా ఎమ్మెల్యే పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేస్తాం. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు వెనక ఎవరు కూర్చున్నారు తెలుసా? దానం నాగేందరు, ఆయన పేరు ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ వెనకనే కూర్చొని ఉన్నారు. అంటే ఎంత సిగ్గుమాలిన రాజకీయం ఇది! అడగకూడదా, ప్రశ్నించకూడదా? మాకు నైతికత లేదని మీరు అంటున్నారు. అసలు ఎవరు ప్రారంభించారండి ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతి? ఎవరు తెచ్చిండు? ఆయారాం గయారాం కల్చర్ తెచ్చింది ఇందిరాగాంధీ కాదా హర్యానాలో? ఆ తర్వాత మన రాష్ట్రంలో 26 మంది పొత్తులో గెలిచినాం మేము 2004లో.
10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మొదలు తీసుకున్నది వాళ్ళు కాంగ్రెస్ కాదా, రాజశేఖర రెడ్డి గారు కాదా? వాళ్ళు మమ్మల్ని అడగొచ్చా? అడగడానికి ఉందా? ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కూడా జరిగింది కదా ఇక్కడే. నేను ఎన్టీఆర్ ప్రభుత్వం దాకా పోను కానీ మా కాడికి మాట్లాడతాను. మరి ఇక్కడ 26 మంది పొత్తులో కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకొని గెలిస్తే మా 10 మంది ఎమ్మెల్యేలను ఆ రోజు తీసుకోవడమే కాకుండా మేము 5 ఏళ్ళు కొట్లాడినాం యాంటీ డిఫెక్షన్ కోసం. ఇయ్యలేదు కదా, చేయలేదు కదా. అట్లాగే ఇవాళ వచ్చి మాట్లాడతారు ఏదో అన్యాయం జరిగిందని. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తన దాకా వస్తే కానీ నొప్పి తెలుస్తలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, దమ్ముంటే టీవీ ముంగడికి వచ్చి చెప్పు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ వచ్చి చెప్పు. అంటే